తీసుకుంటుంది. తర్వాత మనకు ఏం కనిపించదు, ఓన్లీ సినిమాలు విలువ అయిపోతుంది అనమాట. ఇక సాయి పల్లవి గారి డ్యాన్సులు, యాక్టింగ్ సూపర్ అనమాట. ఇక మన చంద్రమోహన్ రెడ్డి గారి డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ స్క్రీన్ పై రాసుకున్న విధానం కానీ సూపర్ అనమాట. ఇక డిఎస్పీ దాని తగ్గట్టు మంచి మ్యూజిక్ ఇచ్చాడు, గుండె హత్తుకుంటుంది అనమాట. లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాల ముందు కంటదాన్ని పట్టిస్తుంది. ఇద్దరు సమానంగా వేసారు, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, ఇద్దరికే సమానమైన క్యారెక్టర్స్ ఉంది. బట్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుందన్న. అలాగే అందులో సెకండ్ హాఫ్ లో కొంచెం రియల్ పాయింట్స్ యాడ్ చేశారు కాబట్టి అవి కూడా బాగా అనిపించినాయి. బట్ సినిమా అయితే మాత్రం చైతన్యకి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. కెరియర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ మూవీ అన్నమాట. అల్లు అరవింద్ గారు అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా ఆ విధంగా ఎఫెక్ట్స్ కానీ పక్కా దండాలంటే నాకు చైతన్య పక్కా 150 కోట్ల సినిమా ఇది, పక్కా బ్లాక్ బస్టర్. బాగున్నాయి, ఎక్కువ లేదు సాంగ్స్ కానీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం పాకిస్తాన్ కి ఇండియాకి అంటే చాలా మంది సినిమా లాగ్ అంటున్నారు. సెకండ్ హాఫ్ లాగ్. సాయి పల్లవి డామినేట్ చేసిందా మరి? లవ్ సీన్ ఎలా ఉన్నాయి మేడం? ఫైట్ సీన్స్ ఏం నచ్చింది మీకు సినిమాలో మెయిన్ గా? బానే ఉంది అంతా, డాన్స్ బాగుంది. సాయి పల్లవి హిట్ కొట్టేశారు మేడం. ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? ఏం లేదు ప్లస్ పాయింట్స్ కూడా. మరి మైనస్ పాయింట్స్ కొంచెం వార్ జరుగుతుంది అక్కడ కొంచెం లాగ్. థ్యాంక్ యూ.